తొలి టెస్టులో బాగానే ఆడినా చాలా భాగం ఆధిపత్యాన్ని ప్రదర్శించినా గెలిచే అవకాశాన్ని చేజార్చుకున్న భారత్ ఈసారి వదల్లేదు. మరింత కసితో పట్టుదలతో చెలరేగిపోయింది. బ్యాటర్ల శ్రమకు బౌలర్ల కృషి తోడైన వేళ దెబ్బకు దెబ్బ తీస్తూ 1-1తో సిరీస్ను సమం చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ అసాధారణ బ్యాటింగ్తో ముందుండి అలవోకగా పరుగులు రాబడితే వికెట్ వేటలో ఆకాష్ దీప్, సిరాజ్ విజృంభించేశారు. బర్మింగ్హామ్ కోట బద్దలైంది. ఇప్పటి వరకు 8 సార్లు ఇక్కడ ఆడిన భారత్కు భంగపాట ఎదురవగా 9వ విజయం సాధించింది. 5వ రోజు ఇంగ్లాండ్ని త్వరగా అవుట్ చేసి ఘన విజయం సాధించింది మన భారత్. అయితే గిల్ సేన ఈసారి అవకాశాన్ని వదిలిపెట్టలేదు. రెండో టెస్ట్ ఆరంభం నుంచి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆ జట్టు చివరి రోజు అదరగొట్టింది. ఆఖరి పంచ్ను కూడా విజయవంతంగా విసిరింది. నిర్జీవ్ పిచ్ పై ఆకాష్ దీప్ సూపర్ బౌలింగ్ తో 336 పరుగులు భారీ తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించింది. 608 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఓవర్ నైట్ స్కోర్ 72/3 వికెట్లతో చివరి రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ 271 పరుగులకు ఆలౌట్ అయింది. జేమీ స్మిత్ టాప్ స్కోరర్. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 587 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 407 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ రెండో ఇన్నింగ్స్ ను 427/6 వికెట్ల వద్ద డిక్లేర్ చేసింది. అయితే గిల్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్ ను భారత్ 1-1తో సమం చేసింది. మూడో టెస్ట్ గురువారం లార్డ్స్ లో ఆరంభమవుతుంది. గెలిచే అవకాశాన్ని ప్రతిసారి చేజార్చుకున్న భారత్ ఈసారి మాత్రం అస్సలు వదలలేదు. మరింత కసితో పట్టుదలతో చెలరేగిపోయింది. బ్యాటర్ల శ్రమకు బౌలర్ల కృషి తోడైన వేళ దెబ్బకు దెబ్బ తీస్తూ 1-1 సిరీస్ ను సమం చేసింది మన భారత్. అయితే కెప్టెన్ శుభ్మన్ గిల్ అసాధారణ బ్యాటింగ్ తో ముందుండి అలవోకగా పరుగులు రాబడితే వికెట్ల వేటలో ఆకాష్ దీప్, సిరాజ్ విజృంభించేశారు. అయితే బర్మింగ్హామ్ కోట బద్దలైపోయిందని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు 8 సార్లు ఇక్కడ ఆడిన భారత్ కు ఎప్పుడూ కూడా ఓటమి ఎదురైంది. అయితే ఇప్పుడు 9వ విజయం మాత్రం ఖచ్చితంగా మనదన్నట్టుగా సాధించేసింది మన భారత్. అయితే 5వ రోజు ఇంగ్లాండ్ ని త్వరగా అవుట్ చేసి ఘన విజయం సాధించింది. అయితే గిల్ సేన ఈసారి అవకాశాన్ని అస్సలు వదిలిపెట్టలేదు. రెండో టెస్ట్ ఆరంభం నుంచి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆ జట్టు చివరి రోజు అదరగొట్టేసింది. అయితే ఆఖరి పంచ్ను కూడా విజయవంతంగా విసిరింది. నిర్జీవ్ పిచ్ పై ఆకాష్ దీప్ సూపర్ బౌలింగ్ తో 336 పరుగులు భారీ తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించింది. 608 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఓవర్ నైట్ స్కోర్ 77/3 వికెట్లతో చివరి రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ 271 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే జేమీ స్మిత్ టాప్ స్కోరర్ గా నిలిచారు ఈ మ్యాచ్ లో. అయితే తొలి ఇన్నింగ్స్ లో భారత్ 587 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 407 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ రెండో ఇన్నింగ్స్ ను 427/6 వికెట్ల వద్ద డిక్లేర్ చేసింది. అయితే గిల్ కు ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్ ను భారత్ 1-1తో సమం చేసింది. మూడో టెస్ట్ గురువారం లార్డ్స్ లో అయితే ఆరంభమవుతుంది.